హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్న వీడియో డయాబెటిక్ పేషెంట్లో తప్పకుండా చూడవలసిన వీడియో. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు కాలంలో జస్ట్ చేపిస్తే 180 మందికి డయాబెటీస్ ఉంటుందండి. టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, కానీ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కణాల్లోకి సరిగ్గా పోదన్నమాట. దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. టైప్ 1 డయాబెటీస్ అంటే అది ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదన్నమాట. వాళ్ళకు కంపల్సరీ ఇన్సులినే చేయించుకోవాలి. ఇది పిల్లలకు కూడా వస్తుంది టైప్ 1 అనేది. ఇప్పుడు మనకు వచ్చేసి టైప్ 2 గురించి మనం మాట్లాడుతున్నాము. ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 100 ఉండాలండి. పోస్ట్ లంచ్ వచ్చేసి మీకు 120, 130 ఉండొచ్చు. అప్పుడు నార్మల్ అనమాట. 100 లోపు ఉండాలి ఫాస్టింగ్ షుగరు. ఇది 130 లోపు ఉండాలి. HbA1c వచ్చేసి 6 లోపల ఉంటే నాన్ డయాబెటిక్, 7 లోపల ఉంటే ప్రీ డయాబెటిక్, 7 దాటిందంటే డయాబెటిక్ అనమాట. ఇది వచ్చేసి మనుషులను చాలా ఇబ్బంది పెడుతుంది. నిదానంగా ప్రతి ఒక్క అవయము దెబ్బతింటుంది. ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తుంది మెంతులు. దీనికి న్యాచురల్ రెమెడీ ఏదంటే, ఇప్పుడు మనం మెంతులు రోజు ఒక పొద్దున 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాములు నీళ్ళల్లో నానబెట్టి కానీ పొడి కొట్టుకొని కానీ అది తినచ్చు. నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక పూట నానబెట్టేసి పొద్దున్న నానబెడితే రాత్రి తినాలి, రాత్రి నానబెట్టి పొద్దున్న తినాలి అనమాట. రోజు 2 పూట్ల. లేదంటే పౌడరు పొద్దున ఒక 5 గ్రామ్స్, సాయంత్రం ఒక 5 గ్రామ్స్ పౌడరు, అదొకటి. ఆ తర్వాత రెండోది వచ్చేసి చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ ఒక 10-15 గ్రామ్స్ అనమాట. రాత్రి నానబెట్టుకొని పొద్దున్న తినాలి, పొద్దున్న నానబెట్టుకుని మళ్ళీ ఈవినింగ్ తినాలి. చియా సీడ్స్లో మంచి ఫైబర్ ఉంటుందండి. కాబట్టి ఇది కూడా డయాబెటిక్ను, షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో బాగా సహాయపడుతుంది అనమాట. మీకు చియా సీడ్స్, మెంతులు 2 రేటు తక్కువే. 3వ ఐటమ్ వచ్చేసి మీకు తమలపాకులు వచ్చేసి మీకు న్యాచురల్ రెమెడీ అనమాట. ఇవి పొద్దున ఒక 2, ఆ తర్వాత సాయంత్రము 1 తినాలి. తమలపాకులు కూడా మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడతాయండి మీకు. ప్లస్ దీనివల్ల ఇంకా చాలా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి తమలపాకు అట్లే తినాలన్నమాట. పొద్దున ఒక 2, సాయంత్రం 1. ఇవన్నీ వచ్చేసి పరిగడుపునండి. అశ్వగంధ 1 మీరు లంచ్ చేసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి శ్రీలంక సినామిన్ అండి. శ్రీలంక దాల్చిన చెక్క చూడండి, అట్లా పొరలు ఉంటుంది. రోజు ఒక 3 గ్రాములు, 4 గ్రాములు 40 డేస్ వాడితే మీకు షుగర్ ఉన్న వాళ్ళకైతే 30% షుగర్ డౌన్ అవుతుంది. షుగర్ రాని వాళ్ళకైతే 30% షుగర్ ఫ్యూచర్లో రాకుండా మీకు అవకాశం ఉంటుందన్నమాట. శ్రీలంక సినామిన్ ఇది చాలా బాగుంటుంది. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, అమెజాన్లో చూడండి. ఆ తర్వాత షుగర్ బాదం అంటారు, స్కై ఫ్రూట్ అంటారండి. స్కై ఫ్రూట్ వచ్చేసి రోజు పరిగడుపునే పొద్దున 1, సాయంత్రం 1. ఎక్కువ వాడకూడదండి. ఇది పొద్దున 1, సాయంత్రం 1 వాడాలి. దీన్ని షుగర్ బాదం అంటారు, స్కై ఫ్రూట్ అంటారు. ఇది కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుంది. బాగా గుర్తుపెట్టుకొని పొద్దున 1, సాయంత్రం 1 మాత్రమే వాడాలన్నమాట. ఆ పైన బొప్పి ఉంటుంది కదా, బొప్పి తీసేసి లోపల అది మింగాలి. అది నోట్లో వేసుకొని నమిలితే చాలా చేదు ఉంటుంది, కాబట్టి మింగాలండి. నెక్స్ట్ వచ్చేసి మీకు తిప్పతిగా ప్రతి ఒక్క పల్లెటూరులో, ఆ తర్వాత ప్రతి ఒక్క చీలగట్ల మీద ఉంటుంది. రోజు తిప్పతిగ ఆకులు 5 పొద్దున పూట, సాయంత్రం ఒక 2. మీకు తిప్పతిగ చూర్ణం కూడా దొరుకుతుంది. ఆ చూర్ణం కూడా వాడుకోవచ్చు. ఆకులు వాడలేని వాళ్ళు చూర్ణం వాడుకోవచ్చు, నీళ్ళల్లో వేసుకొని తాగొచ్చు అనమాట. లేదంటే మీకు పతంజలిలో తిప్పతిగ ట్యాబ్లెట్లు దొరుకుతాయి, అవి కూడా వాడచ్చు. మీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వేపండి. ఈ వేప ఆకులైనా తినొచ్చు, లేత ఆకులు తినాలి, ముదరాకులు తినకూడదు. రోజు పొద్దున ఒక 5, సాయంత్రం ఒక 5. మేము వేప ఆకులు తినలేమంటే వాళ్ళకు కూడా వేప పౌడర్ దొరుకుతుంది. నీళ్ళల్లో వేసుకొని మజ్జిగలో వేసుకొని తాగొచ్చు. అది లేదంటే పతంజలిలో వేప ట్యాబ్లెట్ దొరుకుతుంది, నీమ్ ట్యాబ్లెట్. అది కూడా పొద్దున 1, రాత్రి 1. తిప్పదిగ ట్యాబ్లెట్లు పొద్దున 1, రాత్రి 1 అండి. ఆ తర్వాత మీకు అశ్వగంధ. ఇప్పుడు చెప్పినట్టువన్నీ పరిగడుపున వేసుకోవాలి. అశ్వగంధ మాత్రం మీరు తిన్న తర్వాత వేసుకోవాలండి. అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది, ఆ తర్వాత అశ్వగంధ వేర్లు దొరుకుతాయి, ఆ తర్వాత అశ్వగంధ ట్యాబ్లెట్ దొరుకుతాయి పతంజలిలో. రోజు పొద్దున 1, సాయంత్రం 1.
మీరు వాడాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మీకు అశ్వగంధ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. జనరల్ వెల్నెస్కి కూడా వాడచ్చు అనమాట అశ్వగంధ మీకు. ఆ తర్వాత కాకరకాయ ట్యాబ్లెట్ దొరుకుతాయి. ఆ తర్వాత కాకరకాయ జ్యూస్ చేసుకొని తాగొచ్చు, లేదంటే కాకరకాయ ఉడకబెట్టుకుని మీరు అది తినచ్చు, లేదంటే కాకరకాయ ఫ్రై చేసుకొని కూడా తినచ్చండి మీరు. ఇలా కాకరకాయ ఇవన్నీ వాడిన తర్వాత మీరు రెగ్యులర్గా వాడే ట్యాబ్లెట్లు ఏవి మానేయద్దు. ఫస్ట్ 1 నెల వరకు మీరు ట్యాబ్లెట్ కంటిన్యూ చేయండి, ప్లస్ ఇది వాడండి. అంటే మీరు వీక్లీ వన్స్ పోస్టింగ్ షుగరు, ఫాస్టింగ్ షుగర్ 2 చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు వాడాలి. మీరు ప్రతి వారానికి ఒకసారి పోస్ట్ లంచ్, ఆ తర్వాత ఫాస్టింగ్ షుగర్ లెవెల్ చెక్ చేసుకుంటుండాలి. మీరు ఇవి వాడటం వల్ల మీకు షుగర్ డౌన్ అయింది అని అనిపిస్తే కన్నా అప్పుడు కొంచెం ట్యాబ్లెట్ తగ్గించుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీకు ఎలాగంటే ఇన్సులిన్ వాడే వాళ్ళకు షుగరు రివర్స్ అయ్యేదానికి అవకాశం ఉండదన్నమాట. కొత్తగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, లేదా ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇన్సులిన్ వాడకుండా ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఒకటి తింటే కాదు, మీరు ఫుడ్ కూడా డైట్ కూడా కంట్రోల్ చేయాలి. మార్నింగ్ ఫ్రూట్స్ లేదా ఓట్స్, ఆ తర్వాత ఓట్స్ అంటే మీరు చక్కెర లేకుండా పాలల్లో, అలా కాదంటే స్ప్రౌట్స్ కానీ తినచ్చు. ఆఫ్టర్నూన్ వచ్చేసి మీరు ఒక 2-3 పుల్కాలు, ఒక హాఫ్ కిలో కర్రీ, హాఫ్ కిలో వెజిటబుల్స్ తోటి కర్రీ. ఈవినింగ్ మీరు ఒకవేళ ఫుడ్ తినకుండా ఉండలేమనుకుంటే ఒక జొన్న రొట్టె, ఒక హాఫ్ కిలో కర్రీ. లేదు ఉంటాము అనుకుంటే గిన మీరు సేమ్ ఒక ఫ్రూట్ కానీ, లేదంటే సాయంత్రం మళ్ళీ మొలకలు కానీ, లేదా నానబెట్టిన ఏమన్నా గింజలు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అవి ఉంటాయి కదా, అవి కానీ తినచ్చు అనమాట. మీరు ఇలా చేస్తూ ఇది షుగర్ను రివర్స్ చేసుకోవచ్చండి. ఇది కేవలము మీకు అవగాహన కోసం మాత్రమే ఇచ్చిందనమాట. కానీ మీరు ఏదైనా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు మాత్రము మీ డాక్టర్ను కంపల్సరీ సంప్రదించండి. అలా లేదు మేము మేనేజ్ చేసుకుంటూ ఇవి తింటూ కంట్రోల్ చేసుకుంటామనేప్పటికీ ఇది చాలా బెస్ట్ పద్ధతి అండి మీకు. ఎందుకంటే చాలామంది వీళ్ళు న్యాచురోపతి వాళ్ళు చెప్పేది ఇవే అన్నమాట. కాబట్టి వాళ్ళంతా చెప్పిన దాన్ని బట్టించి వాళ్ళ మ్యాటర్ అంతా క్రోడీకరించి మీకు చెప్తున్నాము. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. బాయ్. మీకు ఎలాగంటే ఫ్రెండ్స్, డి విటమిన్ తక్కువైనా కానీ, డి విటమిన్ షార్టేజ్ ఉన్నా కానీ మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఒకసారి డి విటమిన్ కూడా చెక్ చేయించుకోండి. మినిమం 30 ఉండాలి, మ్యాక్సిమం 100 ఉండాలి. అంటే సమ్మర్ వింటర్ అనే సీజన్ పట్టించి ఒక 10 అటు ఇటు మారుతుందన్నమాట అది. ఎందుకంటే మెయిన్ మనకి డి విటమినే. ప్లస్ మీకు షుగర్ ఉన్న వాళ్ళకు B12 కూడా తక్కువ అవుతుంది. అది కూడా షుగర్ పేషెంట్లు అప్పుడప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండండి. షుగర్కు, డయాబెటీస్కి వచ్చేసి మీకు మెయిన్ డైటే అండి. మీరు డైట్ ఫాలో అయితే అసలు 100% మీరు న్యాచురల్గా డయాబెటీస్ను రివర్స్ చేయొచ్చు. అంతా మీ డైట్లోనే ఉంటుంది. మార్నింగ్ స్ప్రౌట్స్, ఈవినింగ్ మధ్యాహ్నం ఒక 2 పుల్కాలు, ఈవినింగ్ మీరు ఒకవేళ తినలేకుండా ఉండలేమని పడితే ఒక జొన్న రొట్టె, మధ్యాహ్నం 2 పుల్కాల్లోకి 1/2 కిలో వెజిటబుల్ కర్రీ, సాయంత్రం వచ్చేసి మళ్ళీ 1/2 కిలో కర్రీ తీసుకోండి. మీరు కర్రీ ఎక్కువ తింటే కన్నా మీకు ఆకలి అనిపించదు అనమాట. లేదు తినకుండా ఉండగలం అనుకుంటే ఈవినింగ్ నానబెట్టిన డ్రై నట్స్ అవి తినండి. ఓకే గైస్, ఓకే బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.